అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు డాక్టర్ బి ఉషా సుందరి అండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో ఆర్ఎంఓగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కలకత్తాలో ఒక మెడికల్ స్టూడెంట్ మీద జరిగిన అత్యాచారము దానికి నిరసనగా ఈరోజు మేము హాస్పిటల్ సిబ్బంది అందరూ ఇక్కడ చేరి మా సంఘీభావం తెలియజేస్తున్నాము. దేశం మొత్తము జరుగుతోంది. మెడికల్ ఐఎంఏ తరపు నుంచి తర్వాత అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని మెడికల్ ఫ్యాకల్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి మా వంతు మేము కూడా ఈరోజు నిరసన ఇక్కడ తెలియజేస్తున్నాము. ఇది యాక్చువల్గా కలకత్తా అనేది ఆడవాళ్ళకి ఒక సేఫ్ ప్లేస్ అనేది అంతకుముందు మన ఈ గణాంకాల ద్వారా నిర్ధారణ జరిగిన ప్లేస్లోనే ఒక వైద్య విద్యార్థి మీద అక్కడే వర్క్ ప్లేస్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా అత్యాచారం జరిగి ఆమెను చంపడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది వినడానికి కూడా కష్టం అనిపిస్తుంది అసలు యాక్చువల్గా. అలాంటిది ఇట్లా ప్రజలకి ప్రాణం పోయటానికి వాళ్ళు 24 గంటలు కృషి చేసి డ్యూటీలు చేస్తున్నప్పుడు వాళ్ళకే అక్కడ రక్షణ లేనప్పుడు వాళ్ళకి వర్క్ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేనప్పుడు వాళ్ళు వర్క్ చేయడం కూడా కష్టమవుతుంది. దీని మీద గవర్నమెంట్ కూడా స్పందించి రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం జరిగేట్టు, తర్వాత నిందితులకు శిక్ష పడేట్టు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంటు అది ఒక డాక్టర్ మీద జరిగినట్లు, ఒక ప్రొఫెషన్ మీద జరిగినట్లు భావించకూడదండి. ఒక ఆడపిల్ల మీద జరిగిన దారుణమైన సంఘటన. ఒక రేప్ చేసి, మర్డర్ చేసి, ఎంతో క్రూయల్గా, బ్రూతల్గా ఆమెని హింసించి చంపేయడం అనేది ఒక హేయమైన చర్య, దారుణమైన విషయం. అది ప్రతి ఒక ఆడపిల్లకి జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంత వేదన అనిపిస్తున్నారు. ఆ విషయం జరిగేటప్పుడు ఆ ఆడపిల్ల ఎంత వేదన అనుభవించినది ఒకసారి తలుచుకుంటే మనకి ఎంతో బాధేస్తుంది. అంతేకాదు, జరిగిన ఇంతకాలానికి కూడా అసలు ఏమి జరిగిందో కూడా తెలియనంతగా విషయాన్ని దాస్తున్నారు అంటే ఎంత ఘోరం జరుగుతుందో అనేది ఒకసారి మనం ఆలోచిద్దాము. దాన్ని వెలికి తీయడానికే ఇదంతా, ఈ ప్రొడక్షన్ అంతా జరుగుతూ ఉన్నది. అందుకే ఈ ప్రొడక్షన్ అనుసరించి దేశం అంతా జరుగుతూ ఉంది. ఇకనైనా మేల్కొని ప్రభుత్వాలు జరిగిన ఘోరాన్ని, దారుణాన్ని వెలికి తీసి దోషిని శిక్షించాలనేదే మా కోరిక. ఆత్మకూరు నియోజకవర్గ హెల్త్ డిపార్ట్మెంట్లో హంస యూనియన్ సభ్యుడిని కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కలకత్తాలో జరుగుతున్నటువంటి దాడుల్ని నిరసిస్తూ ఆ యొక్క సెకండ్ ఇయర్ చదివే పీజీ విద్యార్థికి మద్దతుగా ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మహిళలపై ఏ దాడులు జరిగినా కూడా ఈ యొక్క హంస యూనియన్ పోరాడుతుందని, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి మహిళలకి మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.